నాలుగవదిగా మనం చూద్దాం. నాలుగవదిగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వదిగా 27వ వచనాన్ని చదువుదాం. ఎవడటండి? పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తుతాడట, వాని పెదవులు అగ్ని మండుచున్నట్టుందట. అమ్మ వినండి. 4వదిగా ఎవరండి పనికి మాలినోడు? ఎవరండి చెప్పండి? పనికి మాలిన వాడు. నేను ఇందాక చెప్పాను, నా వాళ్ళ గురించి చెప్తానన్నాను కదా, ఈ పనికి మాలోడే. భార్య అంటది, అయ్యా నా భర్త పనికి మాలోడు, మొరటోడు. ఎవరండి? నాబాలు భార్య ఎవరు? అబిగైలా కదా? చెప్పండి. ఇప్పుడు దావీదు వాళ్ళకి దావీదు గారు ఈ అబిగైలు నాబాలు క్షమించుదిలేస్తే ఏమండి, వాళ్ళ సైన్యం వాళ్ళ పనివారు వచ్చినప్పుడు ఈ నాబాలు గారు రివర్స్ అయిపోతాడు. ఎవరి మీద? దావీదు గారి మీద, దావీదు గారు పంపించిన మనుషుల మీద. ఆడంటావు, రే బాబా వాడికి మనం ఉపకారమే చేసాం కానీ అపకారం చేయలేదు. ఈడేంటి, వీడు చెలరేకపోతే ఆ భార్య అబిగైలు వెళ్ళింది, అయ్యా రాజుగారి దగ్గరికి నమస్కారం చేస్తున్నాయ్యా, నా భర్తాడు పరికిమలుడయ్యా, మొరటోడయ్యా, ఆడెవడో మాట ఎండయ్యాడు. ఓడు పనికిమాలు. ఏ భార్య అయినా తిడుతుంది మరి. నీ చేతకనగడు కాకపోతే పనికిమాలోడు కాకపోతే ఏంటి? బాధ్యత వ్యవహారం లేకుండా ఇలాగ అంటున్నాను కాదు. పిల్లల్ని కనేసి పిల్లల పట్ల మనకు బాధ్యత లేదా? ఇంటి పట్ల మనకు బాధ్యత లేదా? వాళ్ళు పెంచవలసిన బాధ్యత మనకు లేదా? ఇంట్లో అవసరాలు తీర్చవలసిన బాధ్యత మనకు లేదా? అటువంటిప్పుడు నిన్ను పెళ్ళి ఎవడు చేసుకోమన్నాడు? ఈరోజు నువ్వు ఎందుకు బాధ పెడతావు నువ్వు భార్యని? తేకపోతే ఎలా వండి పెడుతుంది? పక్కింటోళ్ళు ఎన్నాళ్ళు ఇస్తారు? బుద్ధి ఉండొద్దా? మరి భార్య మాట్లాడిందంటే నా బాలని పనికిమాలోడని ఏ భార్య అని అంటదా? నువ్వు శాతకానపోడు కాకపోతే అంటది, ఏసు రక్తం వేచేయి. శాతకానోడు అయితే అంటది, సత్తా లేనోడు అంటే అంటది, కరెంట్ లేనోడు అయితే అంటది, ఏసు రక్తం వేచేయి అని. ఏమంటారండి? ఎందుకు పనికిరాని వాడు అంటారండి. ఏమంటారండి? మాట్లాడతలేదేంటి? ఎందుకు పనికిరానోడు అంటారు. అనలేదా? అబిగైలు వెళ్ళి దావీదు అంటుంది, అయ్యా ఎవరు? నాబాలు మొరటోడు, ఆడు పనికిమాలోడు. అసలు చూద్దాం పనికిమాలోళ్ళు ఎంతమంది ఉన్నారో. యేసు రక్తం వేచి భక్తిహీనుల గురించి చూసాం, వీళ్ళ గురించి చూడొద్దా? సరే, నేను సామెతల గ్రంథంలో నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సామెతల గ్రంథం దాటి మాట్లాడకూడదు. ఈవేళ ఎందుకో అలా అనుకున్నాను. 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, కుటిలమైన మాటలు పలికివాడంట పనికిమాలోడంట. ఎవడు పనికిమాలోడు? చెప్పండి. 6:12. కుటిలమైన మాటలు పలుకువాడు అమ్మాయి పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడట. ఏ మాటలండి చెప్పండి? కుటిలమైన మాటలంటే కుళ్ళుగారిపోయిన మాటలు, కుట్ర. కుటిలం అంటే ఏంటండి? అంతా కుట్రే. దేవునికి స్తోత్రం. పైకి బాగానే ఉన్నారు అని అంటారు కానీ లోపల ఏంటి చెప్పండి? పైకి ఒకటి, లోపల ఒకటి. దాన్ని ఏమంటారు చెప్పండి? మాట్లాడేది ఒకటి, లోపల ఉన్నది ఇంకొకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆలోచన ఒకటి. అంతా కుట్ర. దాన్ని ఏమంటారు? కుట్టిలేదు. కుటిలమైన మాటలు, కుట్రతో కూడిన మాటలు అన్నీ కుట్రలే. యేసు రక్తం వేచేయి. వీళ్ళ జీవితమే కుట్ర నానా, కుట్ర. విన్నావా? ఈ కుట్రగలను ఏమంటారంట? ఈ కుట్రమైన మాటల పలికేవాడు ఎవడంట? నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఒకవేళ కుట్రలు ఉంటే నువ్వు ఎవతావే? నేను అంటలేదు. యేసు రక్తం వేచేయి. అయ్యో అయ్యగారు ఇలాగ అన్నారంటారు. నేను అంటలేదు, వాక్యం చెప్తున్న మాట. ఇంకొకటితో పోల్చాడు అక్కడ. దుష్టుడై ఉన్నాడు అన్నాడు. ఎవరండి చెప్పండి నాన్న? మరి ఇలా ఉపదేశం అలాగుంది, మరి ఏం చేస్తాం? మరి నిన్నైతే నవ్వులు పువ్వులే. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అబ్బాయి నవ్వేశారుగా. ఇవాళ నవ్వులు ఏమైపోయినాయి మీకు? స్తోత్రం చెప్పండి. మరి సాతాను అన్నారు కదా పేతురు గారు. సాతాను అని అన్నాడా లేదా? అబ్బాయి అన్నాడా లేదా? అదే మనమైతే ఏం చేద్దాం? నన్ను ఇంత మాట అంటావా? సాతానా వెనుకు పో అన్నాడు కదా పేతురు గారిని. పేతురు గారిని అన్నాడా? పేతురు గారిలో ఉన్న సాతాన్ని అన్నాడా? సాతాన్ని అన్నాడని నోరు మూసుకున్నాడు. అదే మనమైతే చెలరేకపోతే వేసి రక్తం నన్ను ఇంత మాట అంటాడా? ఏచ్చ రక్తం వేచేయి.
హల్లెలూయా. 10:8 కూడా చూద్దాం. సామెతల గ్రంథం 10:8. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించాడంట, పనికి మాలిన వదరబోతు నశిస్తాడు. 10:10 కూడా చదవండి. కనుసైగులు చెయ్యివాడు వెదన పుట్టిస్తాడు, పనికి మాలిన వదరబోతు నశిస్తాడు. అలాగే 20 వచనం 10:20. నీతిమంతున నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనమైన ఆలోచన పనికి మాలినది. అర్థమవుతుందండి? ఈ విధంగా చెప్పుకెళితే ఒక మాట చెప్తాను, నువ్వు పనికి మాలిన వాడిగా నువ్వు జీవిస్తే, పనికి మాలిన వాడిగా బ్రతికితే, పనికి మాలినగా నువ్వు మాట్లాడితే నీవు కీడే వస్తుంది. పనికి మాలిన బ్రతుకు ఉండకూడదు మనకి. క్రైస్తవ జీవితం అంటే పనికి మాలిన వాడు కాదు. ఒకప్పుడు పనికి మాలిన వాడే. పౌలు గారు అంటాడు, ఇప్పుడు నీకును నాకును ఎవడండి? ప్రయోజకుడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. మునుపు నిష్ప్రయోజకుడే, మునుపు పనికి మాలిన వాళ్ళమే మనం అందరం. అబ్బాయి, క్రీస్తు రక్తం చేత కడగబడిన తరువాత, క్రీస్తులో విశ్వసించిన తర్వాత మనము పనికి మానిన వారము కాదు, నిష్ప్రయోజకులము కాదు, ప్రయోజకులమైన వారము. ఆమేన్. ప్రయోజకులం అంటాను, నేను అంటాను. ప్రయోజకులుగా జీవించాలి. పనికి మాలిన జీవితం కాదు, దౌర్భాగ్యపు జీవితం కాదు. ఈ రోజున పనికి మాలిన జీవితం, ఈ జీవితాలు జీవించే కదా కుటుంబాలకి కష్టాలు నష్టాలు కీడులు రావడానికి. ఈరోజు అంశం ఏంటో తెలుసా? కీడులు రావడానికి ఏది కీడో దేవుడు మాట్లాడుతున్నాడు. పనికి మాలిన జీవితం ఉండకూడదు, పనికి మాలిన బ్రతుకు మనకు ఉండకూడదు. క్రైస్తవ జీవితమే, క్రైస్తవ బ్రతుకే క్రైస్తవం అంటే ఏమిటి? నువ్వు క్రైస్తవంలోనికి వచ్చిన క్రీస్తుని ఎరిగిన తర్వాత ఇంకా పనికి మాలిన మాటలు ఏంటండి? పనికి మాలిన పనులు ఏంటండి? పనికి మాలిన క్రియలు ఏంటండి? పనికి మాలిన నడవడిక ఏంటండి? హలో, నిన్ను బట్టి దేవుని నామం అన్యజనుల మధ్యలో అవమానపరచబడకూడదు. నువ్వు కరెక్ట్గా ఉంటే నిందలేసినంత మాత్రాన దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. అర్థమవుతుందా మనకి? ప్రతి దానికి కూడా జడ్జిమెంట్ ఉండదు. బైబిల్లో రాయబడి ఉంది, ప్రతి వాని పనంట అగ్నిలో పరీక్షించబడుతుందంట. సేవకుల గురించి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆడు కర్ర మీద కట్టిన పరిచర్య అయినా, రాయి మీద కట్టిన పరిచర్య అయినా, దేని మీద కట్టబడిన పరిచర్య పని అయినా, అది అగ్ని చేత పరీక్షించబడినప్పుడే అసలైన సిసలైన పని. ఇప్పుడు చెప్పండి, మనము ప్రయోజకులుగా ఉందామా? చెప్పండి, పనికి మాలిన వారంగా ఉందామా? చూడండి, నాబాలును గురించి భార్య అంటే, అయ్యా పనికి మాలోడు మొరటోడు, అయ్యా నీ సేవకుడమైన మా మీద నువ్వేం చేయాలి? కనికరం చూపించండి అయ్యా. నీ బతిమాలుతుంది భార్య. చేతగానోళ్ళలాగా పనికి మాలోళ్ళలాగా ఉండకూడదు, పవర్ఫుల్గానే బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అది అటువంటి జీవితం మనకు ఉండాలి. ఈ రోజున దైవ జనాంగమా, ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ పనికి మాలిన వాడు కీడును తవ్వి పైకెత్తుతున్నాడట. మరి దాని వలన ఏంటి తేలిన ఫలితార్థం ఏమిటయ్యా అంటే, ఏమండి దాని వలన ఫలితార్థం ఏమిటంటే, కుటుంబములో వ్యక్తిగతంగా కూడా శోధనలే, కీడులే. ఇప్పుడు నాబాలుగాడు వల్ల ఏమొచ్చింది నాన్న? కీడు వచ్చింది కదా. ఒకవేళ ఈవిడ ఇల్లు కనుక బతిమాలు ఉండకపోతే రాజుగారు ఏం చేసేవాడు చెప్పండి? చేసేవాడు లేదా? అది ఎరిగిందానే అంతే. కొన్ని వస్తువులు ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోయింది రాజుని ఎదుర్కొంటాకి. ఎవరు? తన భార్య అయినా అబీగేలు. నిజంగా అలా వెళ్ళి ఉండకపోతే ఈరోజు ఆ కుటుంబానికి కీడు తెచ్చేవాడు కదా. 5వ విషయానికి మనం వెళ్దాం. 5వ విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. దౌష్టన్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండమేమవును కాలిపోవును. 5వదిగా దౌష్టన్యము విత్తువాడు ఏమిత్తుతున్నాడండి? దౌష్టన్యం విత్తువాడి. దౌష్టన్యం అంటే ఏమిటి చెప్పండి? దౌష్టన్యం అంటే దౌర్జన్యం అని బ్రహ్మాండంగా చెప్తున్నారు. అది కరెక్టే. దౌర్జన్యం, దుర్మార్గం, దుష్టుని యొక్క ఆలోచనలే ఈ దౌష్టన్యం అంటే. అది దుష్టుని యొక్క తలంపు కావచ్చు, దుష్టుని యొక్క ఆలోచన కావచ్చు, ఏదైనా కావచ్చు.
ఈ లోకంలో వాడు దానిని విత్తుతాడు. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదు, నడవకూడదు. పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండో చోటను కూర్చుండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. అపహాసకులు కూర్చున్న చోటను ఏం చేయకూడదంట, కూర్చోకూడదని వాక్యం చెప్తా ఉంది. దైవ జనాంగమా, దేవుడు ఈ రాత్రి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. 5వదిగా దౌష్టన్యం విత్తువాడు ఆ కీడును కోస్తాడు. కీడు రావడానికి కారణం ఏంటి? దుష్టుని మాట వినే కదా. ఇప్పుడు అననీయ సఫేరాలు ఉన్నారండి. ఏమండి, సాతాను మాట విన్నారు కదా. అపోస్తులకు ఒక సిద్ధాంతం ఉంది. ఏంటి ఆ సిద్ధాంతం అంటే, వారు చెరచెర ఆస్తులు నమ్మి పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. ఏమండి, మార్తమ్మ గారు పొలం అమ్మారు. పొలం అమ్మి ఏం చేశారు చెప్పండి? కొంత దాచుకుని కొంత పట్టుకుని వచ్చారు. ఇప్పుడు దైవజనుడు ఏమన్నాడు? దైవజనుడు అయినా పేతురు గారు ఏమన్నారండి? అననయ్య, భూమి వేళను ఎంతగా అమ్మామంటే అనేమన్నాను, ఎంతగా అమ్మానని. ఒరే, నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేయడానికి సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించనేలా? ఇప్పుడు సాతాను ఏమిచ్చింది? చెడ్డ ఆలోచన విత్తేసింది. లోపల విత్తనం వెళ్ళిపోయింది, చెడ్డ విత్తనం వెళ్ళిపోయింది వీళ్ళలోనికి. దాన్ని అమలు చేశాడు. ఇప్పుడు ఏమొచ్చిందా అంటే కీడే వచ్చింది. కీడు రాలేదా చెప్పండి? ఆయన వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. మళ్ళీ భార్య వెళ్ళింది. భార్య కూడా ఏమైంది? సేమ్ అలాగే జరిగిందిగా. బైబిల్ చెప్తుంది, దౌష్టన్యం విత్తువాడు ఏం కోసారు చెప్పండి? వీళ్ళు కీడునే కోసారు కదండి. బైబిల్లో చాలా ప్రస్తావనలు ఉన్నాయి. ఇలాగ కీడు జరిగేది, కీడు కోసేవారు, కీడు జరిగేదని. దైవ జనాంగమా, దేవుడు పరిశుద్ధాత్ముడే తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడి అత్యంత కీలకమైన విషయం ఏంటో తెలుసా? దానిని మనం ఈ రోజున ఎన్నో విషయాలు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా ఎంతమంది జీవితాలు దుష్టుల ఆలోచన చొప్పున నడిచిన వాళ్ళ జీవితాలు ఏమైనాయి? ఇప్పుడు వీళ్ళ కీడు రావడానికి గల కారణం ఏంటి? అలాగనుకుంటే మనం చూసుకుంటే రాజైన ఆహాబు చేసిన పని ఏంటండి? నాబోతున్న ద్రాక్ష తోట అడిగాడు, ఇవ్వనని అన్నాడు కదా. ఇవ్వనంటే ఏం చేశారండి? ఏమండి, అబద్ధ సాక్షులు పెట్టించి ఏమండి నాబోతుని నిర్దాక్షిణ్యంగా రాళ్ళతో కొట్టి ఏం చేశారండి? ఇతడు రాజును దేవుణ్ణి దూషిస్తున్నాడని అబద్ధ సాక్షులను పెట్టి నిర్దాక్షిణ్యంగా చంపించేస్తే దైవజనుడైన ఏలే వెళ్ళాడు, రే ఆహాబా, నాబోతు యొక్క రక్తమును ఏ స్థలంలో కుక్కలు నాకినాయో అదే స్థలంలో నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయి. తర్వాత ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీ కుటుంబంలో మగవాడు అనేవాడు ఎవడో కూడా ఉండడు అని ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడండి. ఒరే బాబు, కీడు చేయుటకు నిన్ను నీవే ఏం చేసావు? అమ్ముకున్నావు అని అంది. ఒక అద్భుతమైన మాట అది. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం చూడండి, 20-21 వచ్చిన చదవండి. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితేనని పలకగా ఏలియా ఇట్లన్నాడు, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో చిక్కబడితే. ఈ మాట చదివించాను. ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆహాబు ఏం చేశాడండి? కీడు చేయడానికి తను తానే ఏం చేశాడు? అమ్ముకున్నాడు. తాను గొయ్యి ఆడే తవ్వుకున్నాడు. ఆమానగాడు చూడండి, మొద్దిగాయను ఉరిది ఇద్దామని ఉరుకొయ్య తయారు చేయించుకుంటే అదే ఉరుకొయ్య మీదే ఆమాను ఏం చేయబడ్డాడు చెప్పండి? మనం అంటాం కదా, ఆడు తవ్వుకున్న గోతులో ఆడే పడ్డం అంటే అదే మరి. ఏనా కీడు చేయటానికి తను తానే ఏం చేశాడు? అమ్ముకున్నావు. నువ్వు నా వల్ల చిక్కుపడ్డావు. కారణం ఏంటంటే కీడు చేయటానికి నిన్ను నీవే అమ్ముకున్నావు. అర్థమవుతుందా? ఈ రోజున దౌష్టన్యం విత్తేవాడు కీడును కొయ్యపోతే ఏం చేస్తాడండి? కీడు కొయ్యడంటే కీడు కోస్తాడు, కీడే పొందుకుంటాడు. ఇప్పుడు కీడు రాలేదా? వచ్చిందండి. ఏంటా కీడంటే వాడు చేసిన ఆ పనికి వాడు వంశంలో మగోడు అనేవాడు లేకుండా దేవుడు చేశాడు. వీడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దేవుడు వీడి తరంలో ఆపేశాడు, కానీ తర్వాత అతని సంతానానికే ఖచ్చితంగా అది జరిగిందండి. స్టిల్ నౌ ఆ కీడు ఆహాబు కుటుంబంలో ఆ తర్వాత మగవాళ్ళు అనేవారు లేరని. అది కీడు కదా నాన్న? చెప్పండి, కీడు కాదా?
మరి నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావు. దుష్టుడు మాట వినేసి ఏది కావాలితే అది చేసేస్తారు. వెనక ముందు ఆలోచించి అది కుటుంబాల మీద కీడు రాకపోతే ఏమవుతుంది? సరే, 5 విషయాలైన 6వ విషయానికి వద్దాం. 6వదిగా దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 6వ విషయానికి వద్దాం. 14 వచ్చిన సమయం అవుతుంది, టకటక మనం ముందుకు వెళ్దాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. చూడండి, తన హృదయాన్ని కఠినపరుచుకున్నవాడట కీడులో పడతాడట. అమ్మ వినండి, 6వదిగా అమ్మ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎంత చెప్పినా కరగదు, హృదయాలు కరగవు. ఎంత చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, కొంతమంది వీళ్ళు అనుకున్నవి వీళ్ళు ఎంత చెప్పినా కరగరు. వాళ్ళు ఎప్పుడు రావాలనుకున్నా వాళ్ళు అప్పుడే వస్తారు. దేవునికి స్తోత్రం. హృదయం ఏమైంది చెప్పండి? ఎంత చెప్పినా లోబడకపోతే ఏమంటారండి? కఠినాత్మలు అంటారు కదా. మనమే అంటాం కదా, అది ఎంత చెప్పినా కరగదండి, ఇరగదండి అయ్యారు, కరగదండి. అయ్యో మాట్లాడినమ్మా, కరగద ఇరగద ఎవరితే కఠినాత్మురాలు ఏచ్చ రక్తమే చేయం. అబ్బాయి, కఠినాత్ములని ఎవరు అంటారు? కరగలేలోని కఠినాత్ములని ఎవరు అంటారు? అబ్బాయి, ఎంతమంది అయినా కరగరు. ఎంతమంది చెప్పండి, ఏచ్చ రక్తమే చేయం. దేవుడు ఎలాగ కరగదీయాలో దేవుడికి తెలుసు. బైబిల్ ఏం చెప్తుందంటే, హృదయమును కఠినపరుచుకునేవాడట ఎక్కడ పడతాడంట? కీడులో పడతాడంట. నీ హృదయం కఠినంగా, పాశాలంగా, కర్కశంగా, ఎంత చెప్పినా లోబడకుండా, ఎంత చెప్పినా వ్యవహారం చేసినా నువ్వు కఠినపరుచుకుంటే మరి కీడు వస్తుంది. మరి పడడం ఏంటి? కీడు రావడానికి కారణం ఏంటి? నువ్వు హృదయం కఠినాత్మే. ఎంత వాక్యం చెప్పినా నీ హృదయంలో కఠినత్వాన్ని పోగొట్టుకుంటున్నావా? ఈ కూటాల ద్వారా దేవుడు అద్భుతమైన సందేశాలు మనకిస్తున్నాడు. మన జీవితాలు మార్చుకుంటున్నామా? మన కఠినత్వాన్ని పోగొట్టుకుంటున్నామా? లోబడుతున్నామా? లోబడితే, కఠినత్వాన్ని పోగొట్టుకుంటే మనకేం మెరుగండి. అందుకే నేడు అనబడిన సమయం ఉండగానే ఏంటి చెప్పండి? హెబ్రీయులకు రాసిన పత్రికలో నేను మొన్న ఆదివారం, పై ఆదివారం అమ్మగారు వాక్యం చెప్తుంటే నేడు అనబడిన సమయం అనే మాట నేను మీకు జ్ఞాపకం చేశాను. ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ జ్ఞాపకం చేశాను ఆ మాట. నేడు అడిగిన సమయం ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయములు మీలో ఎవనయందైనను ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా చూసుకునండి. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపం పుట్టించినట్టు వలె మీ హృదయములను ఏం చేయగలి? చూడండి, మీ హృదయములను కఠినపరచకూడని ఆయన చెప్పిన గనుక, చూడండి, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకున్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఆయన శబ్దమును విని ఎడలా మీ హృదయాలను కోపం పుట్టించినటువంటి వల్లే కాకుండా మీ హృదయాలను ఏం చేయకూడదు? కఠినపరచుకొనకుడి. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును ఏం చేయకూడదు? పాపం వల్ల కలిగే భ్రమ ఏం చేస్తుంది? మనుషుల్ని, హృదయాలను కఠినపరిచేస్తుంది. ఎంత ఉపదేశం చెప్పనివ్వండి, మనం ఎంత ప్రార్థన చేయనివ్వండి, ఎంత అంగలార్చనివ్వండి, హృదయాల కఠినం కాకపోతే ఏంటండి? మనం అంటాం కఠిన పాషాణ హృదయం అండి అంటారు. మీరు వాడే పదం, దేవునికి స్తోత్రం. ఏం మాట అండి అది? చెప్పండి. పాషాణం, కఠినాత్మురాలు ఏమంటారు? అవన్నీ మీరు వాడే పదాలే. కఠినాత్ములు కరగరు, ఇరగరు, ఎంత చెప్పినా కరగనివ్వరు, ఎంత చెప్పినా కదలని ఆత్మను పొందమంటే కదులుతారండి. ఇప్పుడు శీతాకాలంలో ట్రాక్టర్లు గెడితేసి ఉండదు, గెడితేని అలాగా ఏసీ రక్తం వేచి అది ఎంత మురా ఎంతది. వీళ్ళకి అంటే వీళ్ళకి ఏంటంటే దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ మోటార్లు వీక్. ఏసీ రక్తం వేచి హల్లెలూయా, గట్టిగా చెప్పండి. కొన్ని ఇంజిన్ అయితే బోరుకొస్తే బాగు చేయింతారు. సెల్ఫ్ మోటార్లు ఏంటి మార్చేయాలి తప్ప దీనికి బోరు చేయడానికి, రిపేర్ చేయడానికి ఏముండవు. మరి
కఠిన ఆత్మలు కూడా ఏ క్యాండిడేట్లు వేసి రక్తం వేచేయి. దేవునికి ఒక పెద్ద స్తోత్రం చెప్పండి. హృదయాలను కఠినపరచుకొని పాపం వల్ల కలుగు భ్రమ చేత మీరేం చేయకూడదు. పాపం వల్ల భ్రమ ఈ లోకంలో పనిచేస్తుంది, కఠినపరిచేస్తుంది హృదయాలను. మనం అటువంటి వారిగా ఉండకూడదని ప్రభు ఈ రోజున తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. చివరి మాట నేను చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, దయచేసి ప్రియులరా 32వ వచనం, నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి నుండి ఎడల, చూడండి, కీడిని యోచించి ఇండిని ఎడల నీ చేతితో నీ నోరును మూసుకోవాలి. ఇంకోటి ఏంటో తెలుసా, బుద్ధిహీనుడవై అతిశయపడితే కీడు యోచిస్తావు. చివరిది 7వది, బుద్ధిహీనుడవై అతిశయపడితే, బుద్ధిహీనుడు అతిశయపడతాడు. అవునండి, దేవుడు ఇచ్చిన దానికి దేని విషయంలో కూడా మనం అతిశయపడకూడదు. బైబిల్ ఏం చెప్తుంది, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. అర్థమవుతుందండి. బుద్ధిహీనుడు అతిశయించిన ఎడల వాడు ఏం యోచిస్తాడు, కీడే యోచిస్తాడు. బుద్ధిహీనం వలన, అతిశయం వలన కీడే యోచిస్తాం. కీడు రావడానికి, కీడు యోచించడానికి రీజన్ అదే కదా. బుద్ధిహీనుడు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటాడంట. బుద్ధిహీనులమా, బుద్ధి లేని వారమా, బుద్ధి కలిగిన వాళ్ళమా? అలాగంటే పరలోక రాజ్యములు 10 మంది కన్యకులు బుద్ధి కలిగిన వారు 5 అండి. బుద్ధికి లేనివారు మనం చదువుకుంటున్నాం. బుద్ధి కలిగిన జాబితాలో ఉన్నామా, బుద్ధి లేని వారి జాబితాలో మనం ఉన్నామా? బుద్ధిమంతులుగా మనం ఉన్నామా, బుద్ధిహీనులుగా మనం ఉన్నామా? బుద్ధిహీనుడైన వాడు ఎలా ఉన్నాడు? అతిశయపడుతున్నాడట. దేనికి రా నాయన అతిశయం? నీకున్న డబ్బును బట్టి అతిశయమా? నీకున్న అధికారమును బట్టి అతిశయమా? నీకున్న స్థితిగతులను బట్టి అతిశయమా? నీకున్న ఉద్యోగాన్ని బట్టి అతిశయమా? దేని గురించి నీ అతిశయం? బుద్ధిహీనుడి అతిశయం కీడికే యోచనంట. కీడు రావడానికి కారణం అదే కదా. దానికి ఆ కోవలో బిలాము ఉన్నాడు, ఆ కోవలో గెహజీ ఉన్నాడు. ఏమంటే కీడు రాలేదంటే వచ్చింది. కీడు రావడానికి గల కారణం ఏంటి? దేవుని ప్రజలను ఆశీర్వదించవలసిన ప్రవక్త బుద్ధిహీనంగా బ్రతికి అతిశయంతో వెళ్ళాడు కదా. గాడిద మీద వెళుతుంటే గాడిద మీద ఎక్కిన గాడిదకి తెలిసింది దేవుని దూతని గాడిద ఆగింది. కానీ గాడిద మీద ఉన్న ఈ బిలాము గాడికి దేవుడనే తెలియలేదు. దుర్నీతి వల్ల కలుగు బహుమానం కొరకు ఏం చేస్తున్నాడండి? పరిగెట్టలేదా? తిన్నన మార్గం విడిచిపెట్టలేదా? కీడును యోచించేవాడు, దేవుని ప్రజలను ఆశీర్వదించవలసిన ప్రవక్తే బాలాకరాజు ఏదో పాడేస్తున్నాడని కక్కుర్తికి చాలామంది క్రైస్తవులు కూడా అమ్మేసుకుంటున్నారు. ఈ రోజున ఉన్న సాక్ష్యమునే, ఉన్న జీవితాన్నే ఈ రోజున మనం కాపాడుకున్నందుకే నాకు శోధన. నా వ్యక్తిగతంగా ఎవరో ఒక ఆయన అన్నాను, ఎందుకై బాబు డబ్బులు వస్తే ఎందుకు వదిలేస్తాను? నేను అన్నాను, నా వ్యక్తిత్వాన్ని నేను నమ్ముకోలేను. డబ్బులు కాదు కావాల్సింది. 25 లక్షలు తీసుకుని ఉంటే హ్యాపీగా అన్నీ అయిపోయిన వేసి రక్తం వేజేయం. కానీ సాక్షి జీవితం సంకనాగిపోయింది, వేసి రక్తం వేజేయం. ఆత్మీయ జీవితం పాడైపోయింది. ఈ 30 సంవత్సరాల జీవితం అంటే సంవత్సరానికి 1 లక్ష చొప్పున అమ్మేసుకున్న ఆత్మీయ జీవితం, ఎంతవరకు పడిన కష్టం, ఎంత పడిన ప్రయాస, ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి జాచి అడగకుండా ఉండే బ్రతుకు దేవుడిస్తే ఈరోజు నా సాక్ష్య జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని ఇప్పటికీ కూడా కాపాడు. నిందలు వస్తాయి, ఎన్నో నిందలు వేశారు, ఎన్నో అవమానాలు వచ్చినాయి. పరిచర్యలోని అన్ని ఆటుపోట్లు తట్టుకుని ఉన్నాం. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు బుద్ధిహీనుడుగా బ్రతికి అతిశయపడితే కీడే వస్తుంది కుటుంబాల్లో. కాబట్టి దేవుడు ఈ 7 సంగతులు సామెతల గ్రంథంలో నుంచి ప్రభు మనతో మాట్లాడాడు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి. దయచేసి ఈ 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవజనరాలు మన ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ఎవరు కూడా అనాలోచితంగా ఉండడానికి వీల్లేదు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయనా నీకు స్తోత్రాలు అయ్యా. కీడు విషయమై ప్రభా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా, కీడు వస్తుందని నినివే పట్టణస్థులకు చెప్పినప్పుడు వారు ఉపవాసం ఉండి అయ్యా నాయనా నీ దగ్గర ప్రాధేయపడి వేడుకున్నప్పుడు ప్రభువా, అయ్యా నాయనా నీ మనసు మార్చుకుని పశ్చాత్తాప్తుడివై ప్రభువా, అయ్యా చేస్తానన్న కీడు ప్రభువా చేయకుండా మీరు మానారు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా.
అయ్యా కీడులు ఎలా వస్తున్నాయో నాయనా నీ మీద తిరుగుబాటు చేసేవారికి అయ్యా కీడు కలుగుతుందని ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నాయనా తిరుగుబాటు మాలో ఉండకూడదు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నాయనా మూర్ఖంగా మేము మాట్లాడకూడదు నాయనా. అయ్యా మూర్ఖపు మాటల వలన కీడు వస్తుందని, అయ్యా భక్తిహీనత కలిగిన వారికి ప్రభువా కీడు వస్తుందని ప్రభువా, అయ్యా దౌష్టన్యం చేసేవారికి కీడు కలుగుతుందని నాయనా. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. భక్తిహీనత మాలో ఉండకూడదు ప్రభువా, తిరుగుబాటు మాలో ఉండకూడదు ప్రభువా. అయ్యా మూర్ఖపు మాటలు మేము మాట్లాడకూడదు తండ్రి, నీ కొందనాలు ప్రభువా. అయ్యా నైనా దేని ద్వారా కీడొస్తుందో, దేని ద్వారా అపాయం వస్తుందో, అయ్యా దేని ద్వారా నైనా నష్టము కలుగుతుందో ప్రభువా నైనా, అయ్యా మేము గ్రహించి బ్రతకడానికి సహాయము దయచేయండి నాయనా. అయ్యా నైనా నా తండ్రి దౌర్ష్టన్యమును ప్రభువా అయ్యా నైనా మానుకోవాలి ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా నైనా దౌష్టన్యం మాలో ఉండకూడదు తండ్రి, నీ కొందనాలు ప్రభువా. హృదయాన్ని నైనా ప్రభువా కఠినపరచుకోకూడదని ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి. హృదయాన్ని కఠినపరుచుకునేవాడు అయ్యా నైనా కీడు కలుగుతుందని ప్రభువా నీకు స్తోత్రాలు నైనా. అయ్యా నైనా పనికి మాలిన మాటలు ప్రభువా, అయ్యా పనికి మాలిన వారుగా మేము ఉండకూడదని ప్రభువా అయ్యా నైనా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యాన్ని బట్టి నైనా మా హృదయాలను మా జీవితాలను మేము సరి చేసుకుని నైనా అయ్యా నైనా నా తండ్రి నాయనా నీ ఎదుట నా ప్రభువా నీ దృష్టిలో మేము పనికి మాలిన వారిగా, దౌష్టన్యం చేసేవారిగా, అయ్యా మూర్ఖపు మాటలు మాట్లాడేవారుగా, భక్తిహీనతను కలిగిన వారముగా, అయ్యా నీ మీద తిరుగుబాటు చేసేవారముగా అయ్యా నాయనా మేము ఉండకూడదని ప్రభువా. అయ్యా వీటి ద్వారా నాయన మాకు కీడే వస్తుందని ప్రభువా అయ్యా నాయనా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీ కొందనాలు విత్తబడి మాటలు ప్రభువా మా హృదయాల్లో భద్రపరుచుకుని నాయనా మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలను సరి చేసుకుని ప్రభువా అయ్యా నా తండ్రి ప్రతి ఒక్క లోపాన్ని సరి చేసుకుని ప్రభువా అయ్యా మేము నాయనా తండ్రి యొక్క ఉపదేశానికి అప్పగించుకుని బ్రతకడానికి సహాయం దయచే తండ్రి. కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దయతో జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా నీ కొందనాలు. మమ్మల్ని మేము నాయనా నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ వాక్యాన్ని బట్టి ప్రభు యొక్క ఉపవాస కుడికల్లో మా జీవితాలు సరి చేసుకోవటానికి సహాయం దయచేయండి నాయనా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా మూర్ఖంగా బ్రతకూడదు నాయనా, అశపితమైంది ముట్టుకోవద్దంటే ప్రభువా ఆకాను ముట్టుకున్నాడు తండ్రి, నీ కొందనాలు. ముట్టుకోవటమే కాదు తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు ప్రభువా. అయ్యా ఒక వ్యక్తి చేసిన యొక్క నాయనా తండ్రి అయ్యా నాయనా నా ప్రభువా నాయనా కీడు ప్రభువా కుటుంబాన్ని అంతా నాశనం చేసింది నాయన. అయ్యా కుటుంబంలో ఏ వ్యక్తులు కీడు చేసినా, ఏ వ్యక్తులు ఏ తప్పు చేసినా ప్రభు అది కుటుంబం మీద నాయన అందరి మీద పడుతుంది ప్రభు అని కొందనాలు తండ్రి. అయ్యా మా కుటుంబాలలో నాయన ఎవ్వరూ ప్రభు అయ్యా అటువంటి విధముగా ఉండకూడదు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా వాక్యానుసారమైన జీవితాలు మీరు మాకు దయచేయండి. ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకోను ఆయన. అయ్యా యొక్క ఛానల్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. నీవే బలపరచండి నాయనా, నీకు స్తోత్రాలు. అయ్యా నాయనా నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరిని నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడినెల్లరకు, టీవీ ముందు కూర్చుని వాక్యం నెల్లరకును ఆయన కృప సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్.